Hi friends, a very good morning to you all. This is TVR again. As a part of online lecture series in engineering physics, we are meeting again today. In today's discussion, we will look at the main part of kinematics which is not yet touched. అంటే కైనమాటిక్స్లో లాస్ట్ క్లాస్లో ప్రొజెక్టైల్ మోషను, హారిజాంటల్ ప్రొజెక్షన్లో పాత్ పెరాబోలిక్గా ఉంటుందనే డెరివేషను, అలాగే ఆబ్లిక్ ప్రొజెక్ట్ చేసినటువంటి ప్రొజెక్టైల్ యొక్క మోషన్ కూడా పాత్ కూడా ట్రాజెక్టరీ పెరాబోలిక్గా ఉంటుందని డెరివేటివ్ చూసాం. వీటితో పాటు ఎగ్జామినేషన్స్లో కొన్ని బేసిక్ ఈక్వేషన్స్ని ఆధారంగా చేసుకుని న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ వదిలేస్తారు, చాలా ఈజీ కూడా చేయడం. అయితే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవాళ సెషన్లో బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్లో ఫండమెంటల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో v = u + at, s = ut + ½ at స్క్వేర్, v² - u² = 2as, ఇవి హై స్కూల్ నుంచి కూడా మనకి రివిజన్ అవుతాయి. వీటిని బేస్ చేసుకుని డిస్టెన్స్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, అలాగే వెర్టికల్ ప్రొజెక్షన్లో మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఏంటి, లేదా టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత, టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత, ఒక బాడీని ఒక బిల్డింగ్ టాప్ పైనుంచి మనం ప్రొజెక్ట్ చేస్తే ఫ్రీలీ ఫాలింగ్ అయినప్పుడు మ్యాక్సిమం హైట్ ఎంత వెళ్తుంది, ఆ బిల్డింగ్ టవర్ యొక్క హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇటువంటి న్యూమరికల్స్ ఉంటుంది. కొంచెం పిక్యులర్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటారు. టిపికల్ ప్రాబ్లమ్స్, ఒక బాడీని పైన ప్రొజెక్ట్ చేస్తాడు, అదే టైంలో పైనుంచి ఒక బాడీ కింద పడుతూ ఉంటుంది. ఈ రెండు ఎక్కడ కలుస్తాయి, ఎప్పుడు కలుస్తాయి, ఇటువంటి టిపికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటారు. వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇవాళ చూడబోతున్నాం. దీనికి ఏంటంటే ఒకసారి బేసిక్ ఈక్వేషన్స్ హై స్కూల్స్ నుంచి ఇంజనీరింగ్ వచ్చేదాకా మనం ఏవైతే ఫార్ములాస్ లైఫ్లో కమ్ అక్రాస్ అయ్యామో వాటిని ఒకసారి రీక్యాప్ చేసి ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, లెట్ us కేర్ఫుల్లీ ఫాలో అండ్ లెట్ us స్టార్ట్. స్టూడెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కైనమాటిక్స్లో కొన్ని ఫండమెంటల్ బేసిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇవి మనకి హై స్కూల్ లెవెల్ నుంచి కూడా ఫండమెంటల్గా రిపీట్ అవుతాయి. 3 బేసిక్ ఈక్వేషన్స్ ఉంటాయి స్ట్రైట్ లైన్ మోషన్లో. ఫస్ట్ వన్ v = u + at. వీ ఆల్ నో, బట్ ఐఎమ్ అగైన్ రిపీటింగ్. ఇది ఫైనల్ వెలాసిటీ, ఇది ఇనీషియల్ వెలాసిటీ, దిస్ ఇస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దిస్ ఇస్ టైమ్. వీటి యొక్క రిలేషన్ ఇది ఒక ఈక్వేషన్ చెప్తుంది. రెండో ఈక్వేషను డిస్టెన్స్ ఈక్వేషన్, s = ut + ½ at². s ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్. అదే హైట్ వస్తే మనం y అనొచ్చు, h అనొచ్చు. ఇనీషియల్ వెలాసిటీ, టైం, యాక్సలరేషన్, ఇది ఈ ఫార్ములా ఉన్నాయి. మూడో ఫార్ములా v² - u² = 2as. ఈ 3 ఈక్వేషన్స్ని గ్రావిటీని ఇంక్లూడ్ చేసుకుని ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి, ప్రొజెక్టెడ్ బాడీకి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటాం. హై స్కూల్ స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళకి లేదా సెంట్రల్ సిలబస్ చదివిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 17 to 18 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ యూ డూ కమ్ అక్రాస్ అట్ యువర్ 10+2 లెవెల్. బట్ అందులో కొన్ని మనం ఇక్కడ వాడుకోబోతున్నాం. వీటితో పాటు వర్టికల్ ప్రొజెక్షన్లో కొన్ని యాడ్ అవుతాయి. ఇప్పుడు 4వ ఈక్వేషన్ చూడండి, ఇది రేర్గా వాడతాం. Sn = ఇక్కడ n అంటే టైం, అంటే ఒక బాడీని ప్రొజెక్ట్ చేసిన తర్వాత లేదా స్ట్రైట్లలో మూవ్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎట్ వాట్ ప్లేస్ ద బాడీ ఈజ్ అని ఐడెంటిఫై చేయడానికి ఈ ఫార్ములా వాడతారు. ఇక్కడ n అనేది టైం ఇంటర్వల్, s అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్, u ఈజ్ ద ఇనీషియల్ వెలాసిటీ, a ఈజ్ ద యాక్సలరేషన్. ఈ ఫార్ములా ఉపయోగించి ఎట్ అన్ ఇన్స్టెంట్ ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో బాడీ ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది ఐడెంటిఫై చేయడానికి ఈ ఫార్ములా వాడతారు. ఇది బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఫర్ స్ట్రైట్ లైన్ మోషన్. ఇప్పుడు ప్రొజెక్టెడ్కి వచ్చేటప్పటికి వెర్టికల్ మోషన్ ట్రై టు అండర్స్టాండ్. వర్టికల్ ప్రొజెక్షన్లో లెట్ us అండర్స్టాండ్ బాడీ విల్ గో టు సర్టన్ హైట్. అప్పుడు మ్యాక్సిమం హైట్కి ఫార్ములా ఏంటి? h ఈజ్ ది హైట్, u² / 2g. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డెరివేటివ్ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ బికాజ్ యూఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్. ఇప్పుడు ఇవాళ మన ఎజెండాలో న్యూమరికల్ సాల్వ్ చేయాలి కాబట్టి వాటికి ఈ ఫార్ములాలు వాడుకోబోతున్నాం. సో మ్యాక్సిమం హైట్కి ఫార్ములా h = u² / 2g. దట్ ఈస్ అనదర్ ఫార్ములా. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్. అంటే బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు ప్రొజెక్టెడ్ పాయింట్ నుంచి, అంటే ఎక్కడి నుంచి పైకి విసురుతామో వస్తువు, అక్కడి నుంచి మ్యాక్సిమం హైట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ టైమ్ ఆఫ్ అసెంట్. అసెండింగ్ నుంచి వచ్చింది. అలాగే ఇది డిసెండింగ్ నుంచి వస్తుంది. ఆ మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ చేరడానికి ఎంత టైం పట్టింది, దట్ ఈస్ టైమ్ ఆఫ్ డిసెంట్.
ఇందులో ఈ రెండు కూడా ఈచ్ వన్ విల్ బి యూ బై జీ. యూ ఇస్ ది ఇనిషియల్ వెలాసిటీ, జీ ఈజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో టైమ్ ఆఫ్ అసెంట్ టు యూ బై జీఏ, టైమ్ ఆఫ్ డిసెంట్ టు యూ బై జీఏ. ఈ రెండు కలిపితే యూ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. మీన్స్ టోటల్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, దట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. దాన్నే మనం తెలుగులో వస్తువు పైకి విసిరిన తర్వాత భూమిని చేరడానికి మధ్యలో ఎంతసేపు గాలిలో ఉంది, హౌ లాంగ్ ద బాడీ ఈజ్ ఇన్ ఫ్లైట్ ఆర్ ఇన్ ఎయిర్, అది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేది దీని యొక్క డబల్ వాల్యూ, దేర్ ఫర్ 2u/g అవుతుంది. దిస్ అబౌట్ వర్టికల్ ప్రొజెక్షన్. నెక్స్ట్ ఒక పిక్యులర్ సిచ్యుయేషన్ వస్తుంది. ఒక టవర్ తీసుకుంటాం, ఆ టవర్ పైకి ఎక్కిన తర్వాత బిల్డింగ్ పైనుంచి ఒక బాడీని పైకి ప్రొజెక్ట్ చేస్తాం. ఆ పైకి ప్రొజెక్ట్ అయిన తర్వాత ఆ బాడీ గ్రౌండ్ చేరుతుంది. గ్రౌండ్ నుంచి ఆ బిల్డింగ్ హైట్ ఎంత ఉంది తెలుసుకోవడానికి ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ h = -ut plus half gt². h is the height of the tower, u is the initial velocity, g is acceleration due to gravity, t is the time interval. This is another important point. Height of a tower when a body is projected from its top. This is another formula. Next, last class లో చూసాం ఆబ్లిక్ ప్రొజెక్షన్ చూసాం, అదర్ దాన్ వర్టికల్తో ప్రొజెక్ట్ చేస్తున్నాం. దాంట్లో తీటా వాల్యూ వస్తుంటుంది, అక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మ్యాక్సిమం హైట్ వస్తుంది. మ్యాక్సిమం హైట్ ఇందాక u/g అని వచ్చింది, మనకి ఇక్కడ u² sin² θ/2g అని వస్తుంది మ్యాక్సిమం హైట్. మీరు ఇందాక హారిజాంటల్ ప్రొజెక్షన్ చూడండి, సింపుల్గా వర్టికల్ ప్రొజెక్షన్లో మ్యాక్సిమం హైట్ u²/2g అనే వచ్చింది. ఇక్కడ తీటా లేదు, తీటా 0. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆబ్లిక్ ప్రొజెక్షన్లో ఇన్స్టెడ్ ఆఫ్ u²/2g, u²తో పాటు ఎవరు యాడ్ అయ్యారు, u² sin² θ/2g. ఇది మ్యాక్సిమం హైట్కి ఆబ్లిక్ ప్రొజెక్షన్లో ఫార్ములా. అలాగే ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూడండి, వర్టికల్ ప్రొజెక్షన్లో 2u/g ఉంది. ఇక్కడ u బదులు వేరే ఫార్ములా వస్తుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆబ్లిక్ ప్రొజెక్షన్లో 2u sin θ/g. ఇందాక 2u/g వర్టికల్ ప్రొజెక్షన్, అదే ఆబ్లిక్ ప్రొజెక్షన్లో 2u/gతో పాటు sin θ కూడా అవుతుంది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ ఈజ్ 2u sin θ/g. ఇది కాకుండా హారిజాంటల్గా మ్యాక్సిమం బేస్ రేంజ్ ఎంత ఉంది, రేంజ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్, దానికి u² sin 2θ/g. దిస్ ఇస్ అనదర్ ఫండమెంటల్ ఫార్ములా. సో దీస్ ఆర్ ది బేసిక్ ఫార్ములాస్ ఆన్ విచ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్. ఇది బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ఆల్ ది ఫార్ములాస్ సో ఫార్ వీ హావ్ సీన్. సో లాస్ట్ 10 yearsలో ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే అడిగారో వాటిని నేను ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాను. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ప్రాబ్లం. లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. A body is thrown vertically upwards with a velocity of 19.6 meters per second. Find the maximum height reached and the time of flight. యూనిట్స్ చెప్పేటప్పుడు ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్, డినామినేటర్ సెకండ్ పైకి వచ్చింది కాబట్టి టెక్స్ట్ బుక్ ప్రింటింగ్లో ms⁻⁻1 అంటుంది, ప్రొనౌన్సియేషన్లో మీటర్స్ పర్ సెకండ్ అని చదవాలి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అంటే ఒక వస్తువుని 19.6 meters per second ఇనీషియల్ వెలాసిటీ తోటి వర్టికల్గా పైకి విసిరితే ఎంత ఎత్తుకి వెళ్తుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే గాలిలో ఎంతసేపు ఉంది మనం కనుక్కోవాలి. ఇందులో ఏమి ఇచ్చాడో చూడాలి, ఏమి ఇవ్వలేదో అది ఐడెంటిఫై చేయాలి. సో ప్రాబ్లం చదివినప్పుడు ఏది ఇచ్చాడో దాన్ని మనం గివెన్ దట్ అని రాస్తాం, హైపోథసిస్. సో థాట్ ప్రాసెస్లో మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వాట్ ఈజ్ గివెన్, వాట్ టు బి కంప్యూటెడ్, వాట్ ఈజ్ ద ఫార్ములా టు బి సబ్స్టిట్యూటెడ్, అది. సో ఈ ప్రాబ్లం కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, ఇనీషియల్ వెలాసిటీ దట్ ఈజ్ నథింగ్ బట్ u. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 19.6 meters per second. Okay, then acceleration due to gravity, please remember, and a nothing but g. This is to be taken as the standard value of 9.8 meters per second. ఇక్కడ మనం జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే జీ ఇవ్వలేదు కాబట్టి క్యాలిక్యులేషన్స్కి వీలుగా ఉంటుందని 10 meters రౌండ్ ఆఫ్ చేస్తాం. దట్ షుడ్ నాట్ బి డన్, రిమెంబర్. ఒకవేళ 10 meters per second స్క్వేర్ తీసుకోవాలి అంటే ఇక్కడ బ్రాకెట్లో ఇస్తారు టేక్ జీ ఈక్వల్ టు సో అండ్ సో అని.
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లంలో ఆ డేటా వాడు ఇవ్వలేదు అంటే స్టాండర్డ్ వాల్యూయే మనం రాయాలి. సో దేర్ ఫోర్ గ్రావిటీ ఇవ్వలేదు కాబట్టి గ్రావిటీ స్టాండర్డ్ వాల్యూ 9.8 m/s² మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏం కట్టాలో చూడండి. మ్యాక్సిమం హైట్ ఇందాక లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్లో మీకు ఇచ్చాను, గుర్తు చేస్తున్నాను. మ్యాక్సిమం హైట్ హెచ్ ఏదైతే ఉందో దిస్ వాల్యూ ఈజ్ u²/2g. సో దట్ ఈజ్ ఈక్వల్ టు u², that is 19.6 whole square divided by 2 into 9.8. This is 19.6 into 19.6 divided by 19.6. You can strike off one thing. So therefore h is equal to 19.6 meters. So that is the first part of the question. Second part of the question is time of flight. So we have to calculate time of flight, capital T. So time of flight, time of ascent plus time of descent అంటే 2u/g, u/g plus u/g. So substitute చేస్తే 2 into u is 19.6 divided by 9.8. ఈ 9.8 19.6లో 2 times పోతుంది. So t is equal to 4 seconds. సో మ్యాక్సిమం హైట్ అడిగాడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అడిగాడు. సో కంక్లూజన్ ఏం రాస్తాం? మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్ టు 19.6 meters. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్ టు 4 seconds. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్? జస్ట్ చూడండి, ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఇవ్వని డేటా ఏది ఉంది, assumption. This is not an assumption, in fact it is a standard value. But remember, we cannot take round off figure. Standard value వాడు ఇవ్వకపోతే మనం తీసుకోవాలి, స్టాండర్డ్ వాల్యూ తీసుకోవాలి. తర్వాత ఈ బేసిక్ ఫార్ములాలో టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ మనం సాల్వ్ చేస్తాం. దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. లెట్ us go for second problem. Now look at the other problem. In order to keep a body in air above the earth for 12 seconds, with what velocity the body is to be thrown vertically up? Again I am repeating. In order to keep a body in air above the earth for 12 seconds, with what velocity the body is to be thrown vertically up? అంటే దీని అర్థం, ప్రాబ్లం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. ఒక వస్తువుని భూమిపైన 12 seconds పాటు నిలబెట్టాలి గాల్లో అంటే పైకి విసిరేటప్పుడు భూమి నుంచి ఎంత ఇనీషియల్ వెలాసిటీతో విసిరాలి? ఇది ప్రశ్న. ఇందులో ఏమి ఇచ్చాడో అది కనపడాలి. గాల్లో ఉండడం అన్నాడు. గాల్లో ఉంటుంది, ఎంతసేపు ఉంది? 12 seconds ఉంది. ఈ 12 seconds ఏమవుతుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది అనమాట, టీ, క్యాపిటల్ టీ. గాలిలోకి వెళ్తుంది కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. సో జీ ఇవ్వలేదు, స్టాండర్డ్ వాల్యూ తీసుకోవాలి. దాని ప్రకారం ఇనీషియల్ వెలాసిటీ కట్టాలి. సో దేర్ ఫోర్ we'll start with the normal process. Given that time of flight, capital T, is given as 12 seconds. Acceleration due to gravity, which is g, is taken as standard value of 9.8 meters per second square. We have to find out initial velocity u. This is the question mark. So you have t, u, g. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్లో ఈ మూడు ఉన్న ఫార్ములా ఏది? సో దేర్ ఫోర్ వీ నో దట్ time of flight t is equal to 2u/g. t ఇచ్చాడు, g తీసుకున్నాం స్టాండర్డ్ వాల్యూ, u తెలియదు.
So that is substituting above values we get t equal to 12 is equal to 2u తెలియదు మనకి g 9.8. now cross multiply this, therefore ఇక్కడ u కావాలి 12 into 9.8 by 2, so this is 12 u is equal to 12 into 9.8 by 2. simplification 12లో సబ్స్టిట్యూట్ లేదా 9.8 అది. this is approximately 58.8 meters per second. u is equal, so therefore question ఏమడిగాడు, with what velocity the body is to be thrown vertically అని. సో కంక్లూజన్ చాలా ఇంపార్టెంట్. the body should be thrown with a velocity of 58.8 meters per second vertically upwards. So this is the conclusion. So whatever that is being asked in the question, what velocity the body is to be thrown, with what velocity it is to be thrown with a velocity of 58 meters per second vertically upwards. This is second problem. Okay, I hope you understood this. Practice చేస్తే వస్తుంది similar problems. Let us go for another problem. Hi students, look at this problem. A stone is dropped from a height of 80 meters. Find the velocity and time taken by the stone on reaching the ground. అంటే 80 మీటర్ల ఎత్తులోంచి ఒక రాయిని కింద పడేశారు. పడేస్తే భూమి చేరేపటికి టైంకి ఎంత టైం పడుతుంది, ఎంతసేపటి చేరుతుంది, ఎంత వెలాసిటీతో వస్తుంది, ఇది మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే స్టోన్ డ్రాప్డ్ ఫ్రమ్ ఎ హైట్ అంటే అది ఫ్రీలీ ఫాలింగ్ అవుతుంది, అంటే ఇనిషియల్ వెలాసిటీ ఉండదు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి 80 meters అనేది హైట్ అవుతుంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాడు ఇవ్వలేకపోయినా స్టాండర్డ్ వాల్యూ తీసుకుంటాం. అప్పుడు మనం దాని ప్రకారం వెలాసిటీ టైము రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. సో హౌ టు స్టార్ట్ దిస్, గివెన్ దట్ the stone is dropped. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ u is equal to 0 meters per second standard, and then dropped from a height అన్నాడు. సో you can take h as 80 meters. అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైనుంచి కింద పడుతుంది కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్లో స్మాల్ జీ ఉంటుంది, బట్ ఇవ్వలేదు. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు కన్సిడర్ స్టాండర్డ్ వాల్యూ ఆఫ్ 9.8. ఐఎమ్ అగైన్ రిపీటింగ్, అది ఇవ్వలేదు కాబట్టి రౌండ్ ఆఫ్ చేసి 10 తీసుకోకూడదు. ఒకవేళ ఈ ప్రాబ్లంలో కనుక లేదా వేరే ఏదైనా ప్రాబ్లంలో జీ వాల్యూ 10 తీసుకోవాలంటే ఇక్కడ బ్రాకెట్లో టేక్ జీ యాజ్ అని ఇస్తాడు, అంతేగాని ఐ టుక్ అని చెప్పేసి యూ కాంట్ టేక్. సో దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జీ వాల్యూ నాట్ గివెన్, సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టేకెన్ స్టాండర్డ్ వాల్యూ. నా ఇప్పుడు ఈ వాల్యూలు అబ్జర్వ్ చేయండి. జీ అన్నా ఏ అన్నా ఒకటి యాక్సలరేషన్, ఏ ఉన్నట్టు లెక్క లేదా జీ ఉన్నట్టు లెక్క. హెచ్ ఉంది, హెచ్ అంటే ఇది యాక్చువల్గా యూ కెన్ ఆల్సో సే డిస్టెన్స్ ట్రావెల్డ్, ఎస్ అనుకోవచ్చు దాన్ని. సో ఎస్ ఉన్నట్టు లెక్క, ఏ ఉన్నట్టు లెక్క, యూ ఇనిషియల్ వాల్యూ ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి 0. వెలాసిటీ కట్టాలి, వి కట్టాలి మనం. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు ఫైండ్ వెలాసిటీ వి విచ్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వియుఏఎస్ అన్నట్టు లెక్క. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఏఎస్లు మీకు ఇక్కడ కనపట్లా. ఏఎస్ కనపడడం అంటే ఏ అంటే యాక్సలరేషన్ ఆల్రెడీ ఉన్నట్టే లెక్క. 9.8 జీ అన్నా ఏ అన్నా ఒకటే. అలా అక్కడ హెచ్ ఈక్వల్ టు 80 అంటే హెచ్ అన్నా ఎస్ అన్నా ఒకటే. దేర్ ఫోర్ ఏ ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు, యూ 0 అయింది, వి తెలియదు.
సో VUAS ఉన్న కైనమాటిక్ ఫార్ములా వాడాలి. సో దేర్ఫోర్ substituting above values in v square minus u square equal to 2as, we get v square minus 0 square equal to 2 into 9.8 into s80. So v square equal to 1568. So v equal to square root of 1568. This is approximately 39.59 meters per second velocity. Square root simplify చేసుకోండి, మీకు అర్థమవుతుంది. So therefore the velocity of the stone on reaching the ground is 39.59 meters per second. So this is answer for the first part of the question. Okay, velocity. And now time we have to calculate. ఇప్పుడు చూడండి, మనం v కట్టాం. మనం u0 ఆల్రెడీ ఉంది, ఇక్కడ యాక్సలరేషన్ ఉంది, టైం కావాలి, t కావాలి. అంటే VUA t కావాలి. ఇవి ఉన్న ఫార్ములాస్ వాడతాం. సో అగైన్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ v ఈక్వల్ టు u ప్లస్ at, we get 39.59 is equal to 0 plus 9.8 into t. That implies 9.8 t is equal to 39.59. That implies t is equal to 39.59 by 9.8. ఇది సింప్లిఫై చేస్తే అప్రాక్సిమేట్లీ 4.04 సెకండ్స్ వస్తుంది. సో కంక్లూజన్ ఏం రాయాలి మనం? ద స్టోన్ రీచెస్ ద గ్రౌండ్ ఇన్ 4.04 seconds ఆఫ్టర్ డ్రాపింగ్. పైనుంచి వదిలిపెట్టిన తర్వాత 4.4 సెకండ్లకి భూమిని చేరుతుంది. ఎంత వెలాసిటీతో చేరుతుంది? 39.59. క్వశ్చన్లో ఇప్పుడు ఏం అడిగారు మనకి? 80 మీటర్స్ హైట్ నుంచి ఒక బాడీని వదిలేస్తే ఎంత వెలాసిటీతోటి ఎంత టైంలో భూమిని చేరుతుంది? సో 2 ఆన్సర్స్ వచ్చాయి.